అయితే సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎంకు చుక్కెదురైంది. సీఎం మమత బెంగాల్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో జవాబు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఐపాక్ ఆఫీసులో సోదాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫైల్ చోరీ కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈడీ విధుల్లో జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఐపాక్ ఆఫీస్లోని సీసీ ఫుటేజ్, స్టోరేజ్ డివైస్లను భద్రపరచాలని ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. సో అంటే మొన్న 8వ తారీఖు రోజు కోల్కతాలో జరిగినటువంటి ఐపాక్ దాడులకు సంబంధించినటువంటి దాంట్లో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. సో దాంట్లో నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సో అంటే కేంద్ర సంస్థ ఇస్తున్నటువంటి ఆరోపణలను చాలా తీవ్రమైనవి అని సుప్రీంకోర్టు చెప్తూ, మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుండి 2 వారాల్లోగా ఖచ్చితంగా రియాక్షన్ కావాలి దీనిపైన అంటూ కూడా, అంటే ఎందుకు ఈడీకి అడ్డంకి చెప్పాల్సినటువంటి అవసరం ఏంది, వాళ్ళ విధుల్లోకి ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చిందంటూ కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ కి 2 వారాల్లో రిప్లై ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. సో ప్రభుత్వం ఈడీ చేసేటువంటి పనిలో జోక్యం చేసుకోవద్దంటూ కూడా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అట్లాగే విపుల్ పంచోళ్లతో కూడినటువంటి ధర్మాసనం చెప్పడం జరిగింది. ఏజెన్సీ తన పని తాను చేసుకుంటుంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అని అంటూ కొన్ని కామెంట్ చేయడం జరిగింది. మోరోవర్ ఫిబ్రవరి 3వ తారీఖు నెక్స్ట్ విచారణ జరగబోతోంది. సో అప్పటి వరకు కూడా ఈడీ అధికారుల పైన దాఖలు చేసినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో సో దాన్ని కూడా స్టే చేసింది సుప్రీంకోర్టు. మోరోవర్ అంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో అటు టీఎంసీ ఐటీకి సంబంధించినటువంటి ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో, రాజకీయ సలహాదారుడుగా ఐపాక్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు ప్రతీక్ జైన్, ఆయన ఇల్లుతో పాటు కంపెనీల పైన కూడా మొన్న 8వ తారీఖు రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా తీవ్రమైన అంటే పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించింది. దాంట్లో ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ పోలీస్ అధికారులతో కలిసి ఆ రైడ్ జరుగుతున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అంటే ఆ ఈడీ ఐపాక్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ తనతో పాటు వచ్చేటప్పుడు ఒక గ్రీన్ కలర్ ఫైల్ కూడా తీసుకురావడం జరిగింది. సో అంటే అక్కడికి ఆ గ్రీన్ ఫైల్ లో ఏముంది, ఎందుకు ఈడీని డిస్టర్బ్ చేయాల్సి వచ్చిందంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్కడికి ఎందుకు వెళ్ళారంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు అడగడం జరిగింది. మరోవర్ అంటే ఇక్కడ 2 అంశాలు, సుప్రీంకోర్టు కానీ సొలిసిటర్ జనరల్ కానీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి వాదనలు కూడా, సొలిసిటర్ జనరల్ ఏం చెప్తున్నారంటే అక్రమ బొగ్గు కుంభకోణం పైన దర్యాప్తు చేయడానికి ఈడీ అక్కడికి పోయింది, ఎస్ఐఆర్ డాటాను కూడా స్వాధీనం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళామంటూ ప్రభుత్వం చెప్తోంది. బట్ ఎస్ఐఆర్ డాటా ఇప్పటికే వెబ్సైట్ లో అందుబాటులో ఉంది, దాన్ని మేమెందుకు స్వాధీనం చేసుకుంటాం, సో మూర్ఖులు మాత్రమే అక్కడికి వెళ్తారు ఒకవేళ ఎస్ఐఆర్ డాటా కోసం వెళ్తే, సో మేము దానికోసం వెళ్ళలేదు, కేవలం అక్రమ బొగ్గు కుంభకోణం పైన దర్యాప్తు చేయడానికి మాత్రమే ఈడీ అక్కడికి పోయిందంటూ కూడా అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ చెప్పడం జరిగింది. మరో సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసింది, ఈ బొగ్గు కుంభకోణం పైన దర్యాప్తు జరుగుతోందా అంటూ కూడా క్వశ్చన్ చేసింది. ఎస్ అవును, ఆ బొగ్గుకు సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ సమన్లకు కూడా ఎట్లాంటి రియాక్షన్ లేదు ఇచ్చినటువంటి సమన్లకు కూడా. మరో దీంట్లో హవాలా రూపంలో కూడా జరిగింది, ఆల్మోస్ట్ ఒక 20 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ని ఐపాక్ బదిలీ చేశారు. సో దాంట్లో భాగంగానే మొన్న 8వ తేదీ రోజు ఆ ఐపాక్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో ఆల్మోస్ట్ 10 ప్రదేశాల్లో మీ సోదాలు చేసినామంటూ కూడా సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఇందులో ప్రశాంత్ కిషోర్ గతంలో సంబంధం కలిగి ఉన్నటువంటి ఐపాక్ ఇదేనా అంటే ఎస్ అవును, ఇప్పటికే దీనికి సంబంధించి మేము అధికారులకు చెప్పడం జరిగింది, ఈమెయిల్ కూడా చేశాం, మాకు అసలు అక్కడ ఎట్లాంటి రాజకీయ కార్యకలాపాలపైన ఆసక్తి లేదు, పూర్తిగా ముఖ్యమంత్రి పోలీసు బలగాలతో వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారు, వారు ఎందుకు వచ్చారో కూడా మాకు తెలియదంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇటు కపిల్ సిబాల్ కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. బొగ్గు కుంభకోణంలో స్టేట్మెంట్ లాస్ట్ ది ఫిబ్రవరి 2024లో ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈడీ ఏం చేస్తోంది, ఈ ఎన్నికల సమయంలోనే ఎందుకు ఆకస్మికంగా రావడం జరిగింది, సో ఇది కావాలని బెంగాల్ ఎన్నికలకు ఐపాక్ బాధ్యత వహిస్తుంది కాబట్టి, ఐపాక్ తో ఒప్పందం కోసం సంతకం చేసింది కాబట్టి, సో ఐపాక్ దగ్గర సమాచారాన్ని చోరీ చేయడానికే ఈడీ అక్కడికి వచ్చిందంటూ కూడా కపిల్ సిబాల్ వాదించడం జరిగింది ప్రభుత్వం తరఫున. సో ఇట్లా వాదోపవాదనలు అయితే నడుస్తున్నాయి. మొత్తానికి 2 వారాల సమయం అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.